రాయలసీమ భూమి తనని సింహంలా నిలబడమంటుంది ఝాన్సీరెడ్డి. నేను కేవలం చంపబడటానికి పుట్టలేదు. కర్నూలు జిల్లా ఒకప్పుడు అధికారానికి, వైభవానికి ప్రతీకగా నిలిచిన ప్రతాప్రెడ్డి మరియు సూర్యనారాయణరెడ్డి కుటుంబాలు ఇప్పుడు పగా, ప్రతీకారాలతో రగులుతున్నాయి. ఈ రెండు కుటుంబాల మధ్య వైరం కేవలం ఆస్తుల కోసం కాదు, తరతరాలుగా వంశాల గౌరవం కోసం సాగుతున్న ఆధిపత్య పోరాటం. ప్రతాప్రెడ్డికి ఒకే ఒక కూతురు ఝాన్సీరెడ్డి. ఆమె మనసులో కత్తులు, తుపాకులు లేవు. ఆమె ప్రపంచం రంగుల కలలు, పుస్తకాల వాసన, కవిత్వం, కళలు. అటు సూర్యనారాయణరెడ్డికి 2 కుమారులు. పెద్దవాడు కృష్ణారెడ్డి పగతో నిప్పులా రగిలేవాడు. చిన్నవాడు సూర్యరెడ్డి ప్రశాంతమైన మనసుతో కొత్త లోకాన్ని కళ్ళు కనేవాడు. ఈ రెండు కుటుంబాల మధ్య పగ, ప్రతీకారాలు కొత్త తరంతో కూడా కొనసాగుతాయని రాయలసీమ మొత్తం అనుకుంది. విధి వారి జీవితాలను వేరుచేసింది. ఝాన్సీ లండన్లో ఉన్నత చదువుల కోసం వెడితే సూర్య అమెరికాకు వెళ్లాడు. కర్నూలు ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా వారు తమ సొంత ప్రపంచాలను నిర్మించుకున్నారు. ఝాన్సీ లండన్లోని పురాతన వీధుల్లో నడుస్తూ కవిత్వం రాస్తే సూర్య అమెరికాలోని టెక్నాలజీ ప్రపంచంలో మునిగి తేలేవాడు. ఝాన్సీ చదువు పూర్తి చేసుకుని తిరిగి వస్తుందనే వార్త ప్రతాప్రెడ్డిలో ఆనందాన్ని నింపింది. ఆమెను తీసుకురావడానికి అతను హైదరాబాద్ ఎయిర్పోర్టుకు వెళతాడు. కాని ఈ వార్త సూర్యనారాయణరెడ్డికి చేరి ఫ్యాక్షన్ గొడవలతో రగిలే కృష్ణారెడ్డికి ఒక అద్భుతమైన అవకాశంలా కనిపించింది. తన తండ్రికి కీడు చేసిన ప్రతాప్రెడ్డిని అంతం చేయాలని కృష్ణారెడ్డి ఒక పన్నాగం వేస్తాడు. ప్రతాప్రెడ్డి హైదరాబాదు నుండి కర్నూలుకు వెళ్లే మార్గంలో కృష్ణారెడ్డి మనుషులు అతని వాహనంపై మెరుపుదాడి చేస్తారు. ఈ దాడిలో ప్రతాప్రెడ్డి అక్కడికక్కడే మరణిస్తాడు. ఈ దారుణం ఝాన్సీని పూర్తిగా కదిలించివేస్తుంది. తండ్రి శవంపై పడి ప్రపంచం నిలిచిపోయినట్టు చూస్తుంది. ఆమె భవిష్యత్తు ఒక్కసారిగా ఛిద్రమైనట్లు అనిపిస్తుంది. తండ్రి మరణం ఝాన్సీలో భయాన్ని, దుఃఖాన్ని మాయం చేసి ఒక కోపాన్ని రగిలించింది. నిన్నటి వరకు పుస్తకాల మధ్య శాంతిని కోరుకునే యువతి ఈరోజు తన చేతిలో కత్తి పట్టుకుంది. తన తండ్రి మనుషులతో కలిసి కృష్ణారెడ్డిని చంపి తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటుంది. ఆమె చేతికి గాయాలై నెత్తురు కారుతుండగా ఆమె కళ్లలో భయం లేదు, కేవలం పగజ్వాల మాత్రమే కనిపించింది. ఝాన్సీ ఇంటికి తన తండ్రి శవంతో పాటు కృష్ణారెడ్డి శవాన్ని కూడా తెస్తుంది. ఒక ఆడది నా కొడుకుని చంపిందా అంటూ సూర్యనారాయణరెడ్డి ఆగ్రహంతో ఊగిపోతాడు. తన కొడుకును కోల్పోయిన బాధ ఫ్యాక్షన్ గొడవలను మరింత తీవ్రం చేస్తాయి. రాయలసీమ భూమి తనని సింహంలా నిలబడమంటుంది ఝాన్సీరెడ్డి. ఝాన్సీ సూర్యనారాయణరెడ్డికి ఒక గట్టి హెచ్చరికను పంపిస్తుంది. నేను కేవలం చంపబడటానికి పుట్టలేదు. నాకు చేతులు, కాళ్ళు, గుండెధైర్యం ఇచ్చాడు భగవంతుడు. కాని నాలో ప్రవహించేది రాయలసీమ పౌరుషం. యుద్ధమే నా జీవితమైతే యుద్ధమే చేస్తా అన్న మరణవార్త విన్న సూర్య అమెరికా నుండి కర్నూలుకు తిరిగి వస్తాడు. తన తండ్రిని చూసి బాధపడినప్పటికీ ప్రతీకారం తీసుకోవాలనే ఆలోచన చెయ్యడు. అతనికి ప్రపంచమంటే స్నేహం, శాంతి. తన అన్న కర్మాకాండలు ముగించిన తర్వాత మళ్లీ అమెరికాకు తిరిగి వెళ్ళిపోతాడు. అమెరికాలో ఉన్న సూర్యపై ఝాన్సీ మనుషులు ఆమెకు తెలియకుండానే దాడి చేస్తారు. సూర్య వారి నుండి తప్పించుకుని ఝాన్సీకి ఫోన్ చేస్తాడు. అతనిలో పగలేదు, కేవలం శాంతిని కోరుకునే హృదయం మాత్రమే ఉంది. ఫోన్లో సూర్య, ఈ ఫ్యాక్షన్ గొడవలకు నేను వ్యతిరేకిని, ఈ తరంతోనే ఈ యుద్ధం ఆగిపోవాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. అతని మాటలు ఝాన్సీని ఆలోచింపచేసినా ఆమె అతన్ని పిరికివాడిగా భావిస్తుంది. అతని మాటల్లోని నిజాయితీ ఆమెను కదిలించినా ఆ క్షణంలో ఆమె హృదయం ప్రతీకారంతో నిండి ఉంది. తండ్రి పేరు, పౌరుషం, అలాగే కృష్ణారెడ్డి మరణం ఆమెను ప్రజలకు మరింత దగ్గర చేశాయి. ఝాన్సీ రాజకీయాల్లోకి అడుగుపట్టి సూర్యనారాయణరెడ్డిపై భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా అవుతుంది. అనంతికాలంలోనే ఆమెకు మంత్రి పదవి వస్తుంది. ఆమె ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఒక కొత్త శక్తిగా ఎదిగి మొత్తం రాయలసీమలో తన పట్టును బలవపరుస్తుంది. తన చదువు పూర్తి చేసుకుని సూర్య కర్నూలుకు తిరిగి వస్తాడు. తన తండ్రిని అన్నని కోల్పోయిన బాధతో కృంగిపోతాడు. సూర్యనారాయణరెడ్డి తన కొడుకుని రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహిస్తాడు. కాని సూర్య మనసులో ఇంకొక లక్ష్యం ఉంది. సూర్య తన తండ్రి ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉంటాడు. తన అనుచరులకు, ప్రత్యర్థి వర్గాలకు ఆర్థికంగా సాయం చేస్తూ వారి మధ్య శాంతిని నెలకొల్పాలని ప్రయత్నిస్తాడు. తన తండ్రి పేరు మీద ఒక ఎడ్యుకేషన్ ట్రస్టును ఏర్పాటు చేసి పేద విద్యార్థులను చదివిస్తాడు. సూర్య కర్నూలులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని కూడా ఏర్పాటు చేస్తాడు. ఈ పనులన్నీ ఝాన్సీకి నివేదికల ద్వారా తెలుస్తాయి. ఆమెకు అతని పట్ల గౌరవం పెరుగుతుంది. అతడు కేవలం ఒక పిరికివాడు కాదు, ఒక కొత్త మార్గాన్ని నిర్మిస్తున్నాడు అని ఆమె మనసులో అనుకుంటుంది.
ఒకరోజు ఝాన్సీ అనుచరులు ఆమెకు తెలియకుండానే సూర్యపై దాడి చేస్తారు. ఈ దాడిని అతను సమర్థవంతంగా తిప్పికొడతాడు. నేను వదిలేసింది నా తండ్రి ఫ్యాక్షన్ వారసత్వాన్ని మాత్రమే, ఈ సీమ పౌరుషాన్ని కాదు అంటూ ఝాన్సీ అనుచరుల ద్వారా ఆమెకు ఒక హెచ్చరికను పంపిస్తాడు. ఈ మాటలు విన్న ఝాన్సీ షాక్ అవుతుంది. తన మనుషులు రెండుసార్లు సూర్యపై దాడి చేయడం ఝాన్సీని కలవరపెడుతుంది. తనని తాను సరిచేసుకోవాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఆమె నేరుగా సూర్యని కలవాలని నిర్ణయించుకుంటుంది. ఝాన్సీ సూర్య ఇంటికి వెళుతుంది. అతను ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు. నాకు తెలియకుండా నా మనుషులు మీపై దాడి చేశారు. నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. మీరు నమ్మితే నాతో స్నేహం చెయ్యండి లేదా యుద్ధం ప్రకటించండి, రెండింటికి నేను సిద్ధం అంటుంది ఝాన్సీ. ఆమె కళ్లల్లో అప్పటివరకు ఉన్న పగ ఇప్పుడు ఒక రకమైన ఆశ్చర్యాన్ని చూస్తాడు సూర్య. సూర్య, మీరు ఇంకా ఫ్యాక్షన్ గురించి ఆలోచిస్తున్నారు, నేను ఈ సీమలో శాంత జీవితం గురించి ఆలోచిస్తున్నాను అంటాడు. అతని మాటలు ఝాన్సీని కదిలిస్తాయి. ఆమె మనసులో ఒక కొత్త ఆలోచన మొదలవుతుంది. ఈ సీమ ప్రశాంతంగా ఉండాలంటే నేను నా తండ్రిని తీసుకొని ఇక్కడి ఆస్తులను ఈ సీమ ప్రజలకు పంచేసి దూరంగా వెళ్ళిపోదామనుకుంటున్నాను. మీరు ఈ ఫ్యాక్షన్ రాజకీయాలను వదిలేస్తాను అంటే అని సూర్య ప్రతిపాదన చేస్తాడు. అతని ఈ మాటలు ఝాన్సీ హృదయాన్ని తాకుతాయి. 100 కోట్ల ఆస్తులు ఉన్నా కేవలం శాంతి కోసం ఇవన్నీ వదులుకోవడానికి సిద్ధపడిన సూర్య ధైర్యానికి ఝాన్సీ ఆశ్చర్యపోతుంది. అతని పౌరుషం, అతని గొప్పతనం ఆమెకు అర్థమవుతుంది. సూర్య చెప్పిన ప్రతి మాట ఝాన్సీ హృదయాన్ని తాకుతుంది. ఆమెలోని మానవత్వాన్ని, గొప్పతనాన్ని గమనిస్తుంది. ఆ క్షణం వరకు కేవలం ప్రతీకారంతో, పౌరుషంతో రగిలిన ఝాన్సీ హృదయంలో ఒక కొత్త భావన మొదలవుతుంది. అది సూర్య పట్ల ప్రేమ. సూర్య, నేనీ ఫ్యాక్షన్ రాజకీయాలను, గొడవలను వదిలేస్తాను. మనమిద్దరం స్నేహితులుగా ఉంటూ మన గ్రామాలలో శాంతిని నెలకొల్పుదాం అంటూ ఝాన్సీ అతని కళ్లలోకి చూసి అంటుంది. ఝాన్సీ కళ్లల్లోకి చూస్తూ సూర్య ఆమెలో కృష్ణరెడ్డి పగ, ప్రతీకారాలు కాకుండా కేవలం ప్రేమ మాత్రమే చూస్తాడు. సూర్య హృదయంలో కూడా ప్రేమ గంటగట్టిగా మోగుతుంది. అతను ఝాన్సీని చూస్తూ తనలోని ప్రేమను అర్థం చేసుకుంటాడు. వారిద్దరూ ఫ్యాక్షన్ గొడవలకు ముగింపు పలికి తమ ప్రజలకు శాంతి, అభివృద్ధిని అందించాలనే ఒకే లక్ష్యంతో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకుంటారు. వారిద్దరూ తమ కుటుంబాలను, అనుచరులను ఒప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వారి ప్రయాణం సూర్య ఊరిని వదిలి వెళ్లడం నుండి ఝాన్సీ తన రాజకీయ జీవితాన్ని వదులుకోవడం వరకు అన్నింటినీ ప్రభావితం చేస్తుంది. వారు కలిసి తమ ప్రజల మధ్య శాంతిని స్థాపించడంలో విజయం సాధిస్తారు. సూర్య, ఝాన్సీ రెడ్డిల ప్రేమ, అలాగే వారిద్దరూ కలిసి తమ ప్రజలకు చేస్తున్న మంచి చూసి సూర్యనారాయణ రెడ్డిలో మార్పు వస్తుంది. తన కొడుకు చెప్పినట్టు శాంతి, అభివృద్ధి ద్వారానే రాయలసీమలో మార్పు సాధ్యమని తెలుసుకుని ఝాన్సీ ప్రేమను ఆమోదిస్తాడు. 2 కుటుంబాల పెద్దలు కలిసి ఝాన్సీ, సూర్యాల పెళ్లి నిర్ణయించారు. రాయలసీమ ప్రజలందరూ ఈ వివాహం కోసం ఎదురుచూస్తారు. వారి పెళ్లి కేవలం ఒక వివాహం కాదు, 2 ఫ్యాక్షన్ కుటుంబాల మధ్య యుద్ధానికి ముగింపు, శాంతికి నాంది. వారి వివాహం తర్వాత ఝాన్సీ, సూర్య ఇద్దరూ కలిసి రాయలసీమకు కొత్త జీవితాన్నిస్తారు. కత్తులు, తుపాకులకు బదులుగా కలం, టెక్నాలజీతో రాయలసీమను అభివృద్ధి పదంలోకి నడిపిస్తారు. వారి ప్రేమ కేవలం 2 హృదయాలను కలపలేదు, ఒక ప్రాంతాన్నే మార్చింది. ఈ విధంగా వారు చరిత్రలో రాయలసీమను శాంతి, అభివృద్ధికి ప్రతీకగా మార్చారు. ఝాన్సీ సూర్యతో మాట్లాడిన తర్వాత తన గదికి తిరిగి వస్తుంది. ఆమె మంత్రసానిలో ఉన్నప్పటికీ ఆమె మనసులో శాంతి, పగ మధ్య పోరాటం సాగుతుంది. ఆమె గదిలోని పెద్ద అద్దంలో చూసుకొని, నేను రాజకీయాలను వదిలేయాలా? కత్తిపట్టిన నేను అధికారాన్ని వదిలేస్తే నేను ప్రతీకారం తీర్చుకున్నది వ్యర్థమేనా అని తనను తాను ప్రశ్నించుకుంటుంది. ఝాన్సీ తన అనుచరులను పిలిచి సూర్యపై జరిగిన దాడి గురించి నిలదీస్తుంది. వారిలో భయం చూసి ఆమె నవ్వుతుంది. ఇప్పటివరకు నేను ఆజ్ఞాపించాను, ఇకపై నేను ఆదేశిస్తాను. నా ఆజ్ఞలను పాటించేవాడే నా మనిషి అంటుంది. ఆమె ఇకపై కేవలం ఫ్యాక్షనిజం కోసం కాకుండా ప్రజా సంక్షేమం కోసం పనిచేయడం మొదలుపెడుతుంది. సూర్య తన కంపెనీని ప్రారంభించి యువతకు ఉద్యోగాలిస్తాడు. అతన్ని చూసి సూర్యనారాయణ రెడ్డికి ఆగ్రహం ఎక్కువవుతుంది. ఫ్యాక్షన్ రాజకీయాలను వదిలేసి సాఫ్ట్వేర్ కంపెనీ పెడతావా? నాకు వారసుడు లేడని చెప్పనా అని అంటాడు. సూర్య తన తండ్రికి ఎదుగు తిరగకుండా, నా లక్ష్యం ఈ ప్రాంతాన్ని మార్చడం, ఆ మార్పు కేవలం రక్తం చిందిస్తే రాదు అని వివరిస్తాడు. ఒకరోజు రాత్రి ఝాన్సీ సూర్య ఇంటికి వెళుతుంది. తన రాజకీయ జీవితం, ఫ్యాక్షన్ గొడవలు, ప్రేమ మధ్య చిక్కుకుపోయిన తన మనసులోని భావాలను వెల్లడిస్తుంది. ఈ 2 కుటుంబాల మధ్య నాకు జరిగిన అన్యాయాన్ని తీర్చుకున్నాను, కాని నేను ఇంకా పగతో ఉన్నాను అని బాధపడుతుంది. సూర్య తన మనసులోని బాధను అర్థం చేసుకుంటాడు. అసలు నేను నిన్ను ఎందుకు కలవడానికి వచ్చానో తెలుసా అని ఝాన్సీ అడుగుతుంది. సూర్య మౌనంగా ఉంటాడు. నీలో నేను నా తండ్రిని చూసుకున్నాను.
నీ మనసులో నేను శాంతిని చూసుకున్నాను. నీ ఆలోచనలు నన్ను మారుస్తున్నాయి అంటుంది. సూర్య ఆమె ప్రేమను అర్థం చేసుకుని ఆమె చెయ్యిని పట్టుకుని, అది కేవలం ఆలోచన కాదు ఝాన్సీ, అది ప్రేమ అంటాడు. ఝాన్సీ కళ్ళు మూసుకుని, సూర్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటుంది. సూర్య తన తలని తన గుండెలపై ఉంచుకొని ఆమె నుదిటిపై ముద్దు పెడతాడు. ఈ క్షణం నుండి ఫ్యాక్షన్ యుద్ధం ముగిసింది. వారిద్దరూ కలిసి తమ అనుచరులకు ఈ ఫ్యాక్షన్ గొడవలను ఆపాలని చెబుతారు. కొందరు వ్యతిరేకించినా వారు తమ ప్రజల మధ్యకి వెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తారు. ఝాన్సీ తన మంత్రి పదవిని ప్రజా సంక్షేమానికి వాడుకుంటుంది. సూర్య తన కంపెనీని విస్తరిస్తాడు. సూర్య, ఝాన్సీరెడ్డిల ప్రేమ, అలాగే వారిద్దరూ కలిసి ప్రజలకు చేస్తున్న మంచి చూసి సూర్యనారాయణరెడ్డిలో మార్పు వస్తుంది. తన కొడుకు చెప్పినట్టు శాంతి, అభివృద్ధి ద్వారానే రాయలసీమలో మార్పు సాధ్యమని తెలుసుకొని ఝాన్సీ ప్రేమను ఆమోదిస్తాడు. రెండు కుటుంబాల పెద్దలు కలిసి ఝాన్సీ, సూర్యాల పెళ్లి నిర్ణయించారు. రాయలసీమ ప్రజలందరూ ఈ వివాహం కోసం ఎదురుచూస్తారు. వారి పెళ్లి కేవలం ఒక వివాహం కాదు, రెండు ఫ్యాక్షన్ కుటుంబాల మధ్య యుద్ధానికి ముగింపు, శాంతికి నాంది. వారి వివాహం తర్వాత ఝాన్సీ, సూర్య ఇద్దరూ కలిసి రాయలసీమకు కొత్త జీవితాన్నిస్తారు. కత్తులు, తుపాకులకు బదులుగా కలం, టెక్నాలజీతో రాయలసీమను అభివృద్ధి పదంలోకి నడిపిస్తారు. వారి ప్రేమ కేవలం రెండు హృదయాలను కలపలేదు, ఒక ప్రాంతాన్నే మార్చింది. ఈ విధంగా వారు చరిత్రలో రాయలసీమను శాంతి, అభివృద్ధికి ప్రతీకగా మార్చారు.